కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా దానం 40 మందితో కూడిన జాబితా విడుదల. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్, మల్లు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకరు, పాకిడి శ్రీహరి, ఇక చాలా మంది ఉన్నాయి. చాలా కోడియాగలు ఉన్నాయి. ఇక మొత్తం వీళ్ళు కాళ్ళకు గిరికలు కట్టుకొని ఇక రేపటి సంది మోత మోగియాలి, మధ్యాహ్నం మోత మోగియాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని పట్టు పగ్గాల మీద ఇక ఈ రకంగా మొత్తానికైతే ఇక దీనికి అంతటికి ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా దానం. పగ్గాలు చేత పట్టుకొని జర మంచిగా అల్లేవే అన్నట్టుగా ఇక దానంని ముంగటేస్తుర్రా. జోరుగా నవీన్ యాదవ్ ప్రచారం. జూబ్లీ హిల్స్లో దూసుకుపోతున్న కాంగ్రెస్, భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో మధురానగర్ ప్రాంతంలో నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని, అభివృద్ధి సంక్షేమం అందించే చేతి గుర్తుకు మీ విలువైన ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. మొత్తానికి నవీన్ యాదవ్ ప్రచారము జూబ్లీ హిల్స్లో మోత మోగుతుందట. ఇక వీటితో పాటు ఈయన సామూహిక శ్రీమంతాలు ఒకేసారి ఒకే వేదిక మీద 2000 మందికి సామూహిక శ్రీమంతాలు చేసి వాళ్లకు ఒక అన్నగా, తోడబుట్టిన అన్నగా అండ అయ్యాడు. వేలాది మంది చిన్నారులకు అన్నప్రాసన చేయించిన ఘనత నవీన్ యాదవ్ది. ఇక నవీన్ యాదవ్ పేరు జూబ్లీ హిల్స్లో రామబాణం లెక్క దూసుకుపోతుందంటే ఇవాళ 100 మందికి విద్యాబోధన గావించి ఉత్తమ అధ్యాపకులచే ఇలా విద్యార్థులకు విద్యను అందించి అలా ఒక 200-300 మంది దాకా వాళ్ళను టీచర్లుగా, పంతులుగా తీర్చిదిద్దిన ఘనత నవీన్ యాదవ్ది. ఆపదికి, సాపదికి, సచ్చినోనికి, బతికినోనికి దాన ధర్మాలు చేసుకుంటా అన్నా అని తలుపు కొడితే నేనున్నా అని ఇవాళ జనాలల్లా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆయన నామినేషన్ రోజు ఇవాళ ఆయన అభిమానులు వేలాది మందిలో రోడ్ల మీదకి వచ్చి ఈయనకు మద్దతుగా నవీన్ యాదవ్ గెలుపులో భాగంగా ఈ రకంగా ఆయనని ముందుకు నడిపిస్తుర్రు. ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఆయనని గెలిపిస్తే అనేది అభిమానుల నోటి నుండి జాలువారుతున్న మాటలు.